టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా సానా సతీష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే రాజ్యసభలో ఏపీ గొంతు వినిపిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తానంటున్న సానా సతీష్ తో మా ప్రతినిధి సాయి శంకర్ ఫేస్ టు ఫేస్. సభ్యత్వానికి సానా సతీష్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక్కసారి ఆయనతో మాట్లాడేటప్పుడు సార్ ఏంటి ఎలా అనిపిస్తుంది సార్ రాజ్యసభకి సభ్యత్వం ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రాష్ట్రం యొక్క ఇష్యూస్ని నేను పెద్దల సభలో మాట్లాడి నా వంతు నేను రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలియజేస్తాను. గతంలో చూస్తే రాజ్యసభకి పారిశ్రామికవేత్తలు లేకపోతే పార్టీలో చాలా సీనియర్లు లేకపోతే ఏదేదో పేర్లు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇస్తారు. మీకు ఇవ్వడంలో ప్రతి కార్యకర్త కూడా పార్టీ గుర్తింపిస్తుందనే విధంగా చూసుకోవచ్చు. తప్పనిసరిగా అండి. యాక్చువల్గా నేను పార్టీలో పెద్ద సీనియర్ లీడర్ని కాదు. నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది. నా యొక్క పనితనాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇలాగా ఇది పార్టీలో ఉన్న మిగిలిన కార్యకర్తలకు కూడా ఒక మంచి సూచన. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించగలం అన్నది సూచి. అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అదే డైరెక్షన్లో కార్యకర్తలను పనిచేస్తారు. చాలా ఆనందంగా ఉంది. ఫైనల్గా చెప్పండి, ఏపీకి ఇప్పుడు రాజ్యసభ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనేక నిధులు రావాలని ఏదైనా కూడా అలాంటి పరిస్థితులు మీరు ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? నేను నా వంతు నేను కృషి చేస్తాను. నాకు ఒక తీర ప్రాంతం అభివృద్ధి మీద ఒక అవగాహన ఉంది. ఈ అవగాహన ప్రకారం నేను నా వంతునే కృషి చేస్తాను. ఇది ప్రధానంగా కూడా సానా సతీష్ తనకి కల్పించినటువంటి రాజ్యసభ అభ్యర్థానికి సంబంధించినటువంటి అంశం పైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది కెమెరామెన్ సురేష్తో సాయి శంకర్, అసెంబ్లీ.